మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. మెయిన్గా గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా పీజీ సెట్కి సంబంధించి కూడా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. దీంతోపాటుగా తెలంగాణ టెట్కి, తెలంగాణ డిఎస్సికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా ఈ వీడియోలో లాస్ట్లో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి జగన్ ప్రభుత్వం 25,000 పాఠశాలని మూసేసింది. జియో నెంబర్ 117 ఏటా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చి తుంగలోకి తొక్కి ఒక పోస్ట్ కూడా భర్తీ చేయకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రకి ఎక్కారంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. మీరు కంప్లీట్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేని చరిత్రకెక్కిన ముఖ్యమంత్రిగా నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి త్వరలో గ్రూప్ 2 ఫలితాలంటూ దీనికి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. గ్రూప్ 2 ప్రిలిమినరీ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశం ఉంది. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే మనకి ఎవరైతే ఈ ప్రిలిమినరీ పరీక్ష రాస్తారో ఒక పోస్ట్కి 1:50 చొప్పున మెయిన్స్కి ఎంపిక చేస్తారు. అలా కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీతో పాటుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటిఫికేషన్ జారీ, ప్రిలిమినరీ మధ్య ఉన్న తక్కువ సమయం, సన్నద్ధతకు సరిపోకపోవడం కారణంగా ప్రశ్నాపత్రం కఠినంగా ఉండడం, భారత సమాజం చాప్టర్కి సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బందులు పడ్డామని అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యంతరాలు వస్తున్నాయన్నారు. దీనిపై కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తుందని, ప్రిలిమినరీ ఫలితాలకు సంబంధించి దీనిపై అధికారిక నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కూడా ప్రిలిమినరీ పరీక్ష ద్వారా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొరలడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాలుగా మెయిన్స్ పరీక్ష రాసేందుకు ఎక్కువ మంది అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుందని, ఖచ్చితంగా 1:100 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది. ఇది గైస్ ఏపీపీఎస్సీకి సంబంధించిన ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో పీజీ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల, మే 4 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 10 నుంచి పరీక్షలు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ కోర్సులు కంప్లీట్ చేసుకుని ఉన్నారో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ పీజీ సెట్ 2024 నోటిఫికేషన్ సోమవారం విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మే 4వ తేదీ వరకు దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. మే 5వ తారీఖు నుంచి మే 15వ తేదీ వరకు 500 అపరాధ రుసుముతో, అదనపు రుసుముతో మే 16 నుంచి 25 వరకు 1000 రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి లేకుండా అప్లై చేయాలంటే మే 3వ తారీఖులోపు అప్లై చేసుకోవాలి. మే 31 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10 నుంచి జూన్ 14వ తేదీ మధ్య ఏపీ పీజీ సెట్ 2024 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఏపీ పీజీ సెట్ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. దరఖాస్తుల రుసుముకు సంబంధించి ఓసీ క్యాండిడేట్లకి 850 రూపాయలు, బీసీ విద్యార్థులకు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకి 450 రూపాయలు చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇది గైస్ ఏపీ పీజీ సెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీరు కంప్లీట్ వివరాలు తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పీజీ సెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి, తెలంగాణ డిఎస్సికి సంబంధించి చాలామంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అడుగుతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి చెందిన అభ్యర్థులు తెలంగాణ టెట్ రాసుకునే అవకాశం ఉందా, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు తెలంగాణ డిఎస్సి రాసుకునే అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఉన్నారో మీరు తెలంగాణ టెట్ క్వాలిఫై ఉండి లేదా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ క్వాలిఫై అంటే మీరు తెలంగాణ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణ డిఎస్సి రాయాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీకు ఒకవేళ టెట్ లేకపోతే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. తెలంగాణ టెట్కి అప్లై చేసుకున్న తర్వాత అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు క్వాలిఫై అయితే అప్పుడు తెలంగాణ డిఎస్సి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ టెట్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10/4/2024. కానీ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపాయలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరూ కూడా తెలంగాణ టెట్కి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ టెట్
తొలిసారిగా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నిర్ణీత 12 జిల్లాల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఎవరైనా సరే తెలంగాణలో ఆ 12 జిల్లాలకు వెళ్ళి ఎగ్జామ్స్ రాయవలసిందే. ఆంధ్రాలో ఎటువంటి పరీక్ష కేంద్రాలనే ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ పరంగా తెలంగాణ టెట్ రాయాలంటే రాసుకోవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణ టెట్ క్వాలిఫై అయ్యారంటే తెలంగాణ డిఎస్సి కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ డిఎస్సి రాస్తే మనకి జాబ్ ఇస్తారా సార్ అనే విషయానికి వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఓపెన్ కేటగిరీ ఓపెన్ కోటాలో ఒక 100 పోస్టులు ఉన్నాయంటే కేవలం 5 పోస్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణలో ఎవరు జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే ఆ జిల్లాలో మీరు ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో ఉండాలి. ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో ఉంటే మాత్రమే మిమ్మల్ని కన్సిడర్ చేయడానికి చూస్తారు, లేదంటే మిమ్మల్ని పక్కన పెడతారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే, మ్యాక్సిమం నాన్ లోకల్ 5% కూడా ఎలా జాబ్ ఇవ్వకుండా పక్కన పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం చూసినట్లయితే ఆ జిల్లాలో మీరు స్టేట్ ర్యాంకర్గా ఉండాలి. స్టేట్ ర్యాంకర్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. జిల్లా టాప్ ర్యాంకర్ అయి ఉండాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు జిల్లా టాప్ ర్యాంకర్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్లయితే మీకు నాన్ లోకల్లో ఏదైనా జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప, లేదంటే మీకు ఇది ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్లో మాత్రమే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఇక్కడ టెట్ డిఎస్సి అనేది తెలంగాణకు సంబంధించి రాసి మీరు ప్రాక్టీస్ పరంగా దీన్ని ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన టెట్ అప్లై చేసిన తర్వాత టెట్ క్వాలిఫై అయితే అప్పుడు మీకు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేందుకు గడువు అనేది పొడిగించారు. కాబట్టి మీరు టెట్ క్వాలిఫై అయిన తర్వాత తెలంగాణ డిఎస్సికి సంబంధించి అప్లై చేసే అవకాశం అనేది ఉంటుంది. 19/6/2024 వరకు కూడా 19/6/2024 వరకు కూడా తెలంగాణ డిఎస్సికి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంది. ఫీజు అనేది 1000 రూపాయలు పెట్టారు. మే 15వ తారీఖు నుంచి తెలంగాణ టెట్ అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి కనుక మే 15 నుంచి ఒక 15 రోజుల పాటు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. తెలంగాణ టెట్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఈ నెల 10వ తారీఖు, ఏప్రిల్ 10వ తారీఖు తెలంగాణ టెట్కి లాస్ట్ డేట్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెట్ సిలబస్ అనేది ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ఉపయోగపడుతుంది. ఎటొచ్చి తెలుగు కంటెంట్ మారుతుంది, సోషల్ కంటెంట్ మారుతుంది. మెయిన్ బిగ్ చేంజెస్ వల్ల ఇక్కడే ఉంటాయి. ఇక మెథడాలజీస్ కానివ్వండి, మనకి మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ ఎటొచ్చి తెలుగు కంటెంట్ మారుతుంది, సోషల్ కంటెంట్ మారుతుంది. తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే రామ్ రమేష్ ఆర్మీ అనే ఛానల్ ఉంటుంది మన ఛానల్. ఒకసారి రామ్ రమేష్ ఆర్మీ అనే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. తెలంగాణ టెట్కి సంబంధించి రామ్ రమేష్ ఆర్మీ అనే యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా వీడియోస్ అనేవి ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. తెలంగాణ డిఎస్సి రాయాలనుకునే అభ్యర్థులు ఒకే విషయం గుర్తుంచుకోవాలి, మీరు ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్లో ఒక ప్రాక్టీస్ టెస్ట్లా రాయాలంటే రాయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఆంధ్ర డిఎస్సికి సంబంధించి కూడా ఎవరైతే డిస్ట్రిక్ట్లో టాప్ 1 టాప్ 2 వీళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా 5% కూడా మెలికలు పెట్టి లాస్ట్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ టైంలో మెలికలు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.